ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్గా పాకంతో పని లేకుండా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఈ రవ్వను వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు షుగర్, 2 ఇలాచీలు వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వను కూడా గ్రైండ్ చేసుకొని లడ్డూలు చేసుకోవడం వల్ల లడ్డూలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఆ తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. పాలు ఎక్కువ ఏం పట్టవండి, ఒక 2-3 టీ స్పూన్లు అయితే సరిపోతాయి. ఈ విధంగా ఉప్మా రవ్వని గ్రైండ్ చేసుకొని లడ్డూలు చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవడమే. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.